Dr. K. Haripasa. Today we are going to discuss about applied palynology, anuvarthita paragarenu shastram గురించి తెలుసుకుందాం. ఇది అన్ని యూనివర్సిటీ సెమిస్టర్ ఎగ్జామ్లో లాంగ్ క్వశ్చన్గా అడగబడుతుంది. దీంట్లో నుంచి షార్ట్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వీటి నుంచి అడగబడుతుంది. ఇది ఈరోజు మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అప్లైడ్ పేలినాలజీలో దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు 11 రకాలుగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఏరో పేలినాలజీ, వాయు పరాగరేణు శాస్త్రం. సెకండ్ వన్ మెరిటో పేలినాలజీ ఆర్ మెలిసో పేలినాలజీ, తేనెలో ఉండేటటువంటి పరాగరేణు శాస్త్రం. పేలినో టాక్సానమీ, వృక్ష వర్గీకరణంలో పరాగరేణు శాస్త్రం యొక్క పాత్ర. పాలెన్ బయోటెక్నాలజీ, పరాగరేణువు జీవ సాంకేతిక శాస్త్రం. ఫిఫ్త్ వన్ పాలెన్ ఫిజియాలజీ, పరాగరేణు శరీర ధర్మ శాస్త్రం. సిక్స్త్ వన్ ఫోరెన్సిక్ పేలినాలజీ, నేర నిర్ధారణలో పరాగరేణు శాస్త్రం. సెవెంత్ వన్ పేలియో పేలినాలజీ, పురా సిద్ధబీజ పరాగరేణు శాస్త్రం. ఎయిత్ వన్ ఫ్లోరసెన్స్ పేలినాలజీ, ఫ్లోరసెన్స్ పరాగరేణు శాస్త్రం. నైన్త్ వన్ ఆర్కియో పేలినాలజీ, ఆర్కియో పరాగరేణు శాస్త్రం. 10th వన్ మెరైన్ పేలినాలజీ, సముద్రంలో పరాగరేణు శాస్త్రం. కోల్ అండ్ ఆయిల్ పేలినాలజీ. 11th వన్ శిలాజ్ ఇంధనాల పరాగరేణు శాస్త్రం. వీటి నుంచి మనకు అన్ని కలిపి రాస్తే లాంగ్ క్వశ్చన్, కొన్ని షార్ట్ క్వశ్చన్స్, ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వీటిలో కూడా ఉన్నాయి. ఇవి మనం ఈరోజు తెలుసుకునేటటువంటి అంశాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వీటిపైన విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని దానికి సంబంధించినటువంటి ఆన్సర్ చేయవచ్చు. ది ఫస్ట్ వన్ ఏరో పేలినాలజీ, వాయు పరాగరేణు శాస్త్రం. ది స్టడీ ఆఫ్ pollen grains and spores in the atmosphere is called ఏరోపేలినాలజీ. వాతావరణంలో ఉన్నటువంటి ఉప్పడి, పరాగరేణువులు మరియు సిద్ధబీజాల అధ్యయనాన్ని వాయు పరాగరేణు శాస్త్రం అని అంటాం. దీస్ dispersed pollen grains and spores along with other microscopic bioparticles like bacterium, viruses, insects, algal filaments, fungal thread, etc. are called palynomixtum. palynomixtum. చెదరగొట్టబడినటువంటి లేదా చెల్లాచెదరుకున్నటువంటి పుప్పొడి పరాగరేణువులు మరియు సిద్ధ బీజాలతో పాటు బ్యాక్టీరియాలు, వైరస్లు, కీటకాలు, శైవల తంతువులు, శిలీంద్ర ముక్కలు మొదలైన ఇతర సూక్ష్మ జీవ కణాలు అన్నిటినీ కలిపి పాలినోమిక్సిటమ్ అని అంటారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్ పాలినోసిస్. అంటే పాలినోమిక్సిటమ్ ఎంట్రన్స్ పాయింటే, పాలినోసిస్ అనేటటువంటిది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్. When polynomixtum come in contact with human beings causes pollen allergy or pollinosis. Polynomixtum మానవులలో సంబంధానికి వచ్చినప్పుడు, అంటే మానవ లోపలికి చేరినప్పుడు ఆ పుప్పడి ద్వారా, పరాగరేణుల ద్వారా ఎలర్జీ లేదా పాలినోసిస్కు కారణం అవుతుంది. అంటే పాలినోసిస్ అనేటటువంటిది పరాగరేణువులు ఎప్పుడైతే మానవునికి దగ్గరగా చేరుతాయో, లేదా సిద్ధబీజాలు మానవునికి దగ్గరగా చేరుతాయో, లేదా పాలినోమిక్స్టమ్ మానవునికి చేరుతుందో దాన్ని పాలినోసిస్ అని చెప్పబడుతుంది. నెక్స్ట్, పాలినోసిస్ ఈజ్ నాట్ ఏ డిసీజ్ బట్ ఇట్ ఈస్ ఏ డిజార్డర్. పాలినోసిస్ అనేటటువంటిది ఒక వ్యాధి కాదు, అది ఒక రుగ్మత. పాలెన్ ఆర్ స్పోర్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ స్కిన్ కాజెస్ డెర్మటైటిస్. పుప్పొడి లేదా సిద్ధ బీజాలు మానవ చర్మంతో సంబంధం కలిగి ఉంటే అలా వచ్చే వ్యాధిని డెర్మటైటిస్, చర్మశోధకు కారణం అవుతుంది. అంటే వ్యాధికి గురవుతాం, రుగ్మతకు గురవుతాం. పాలెన్ ఆర్ స్పోర్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ ఐస్ కాజెస్ కంజక్టివైటిస్. పరాగరేణువులు సిద్ధ బీజాల ద్వారా మానవుని కళ్ళతో సంబంధంలోకి రావడం ద్వారా మనకు కండ్ల కలక అనే వ్యాధికి లేదా అనే రుగ్మతకు కారణం అవుతుంది. పాలెన్ ఆర్ స్పోర్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ నాసల్ మెంబ్రేన్ కాజెస్ ఆస్తమా. పుప్పొడి లేదా పరాగరేణువు లేదా సిద్ధ బీజాల ద్వారా మానవుని యొక్క నాసికా పొరలతో సంబంధం కలిగినప్పుడు అప్పుడు ఆస్తమా లేదా ఉబ్బసం అనే వ్యాధి లేదా రుగ్మత అనేటటువంటిది వస్తుంది. ది అలర్జెనిక్ స్పోర్స్ ఆర్ pollen grains are used as biological warfare to inflict epidemic in the enemy's country. ఈ అలర్జీ కారకాలు లేదా పుప్పొడి రేణువులు శత్రువుల దేశంలో అంటువ్యాధిని కలిగించడానికి జీవయుద్ధంగా ఉపయోగిస్తారు. ద పర్సన్ హూ స్టడీస్ ఆఫ్ pollen grains and spores in the atmosphere is called ఏరోపేలినాలజిస్ట్. వాతావరణంలో పరాగరేణువులు, సిద్ధబీజాల గూర్చి అధ్యయనం చేసేటటువంటి వ్యక్తిని ఏరోపేలినాలజిస్ట్ అంటారు. ఏరోపేలినాలజిస్ట్స్ use various types of equipment, all of which are called aeroscope, to study spore pollen dispersal. సిద్ధ బీజాలు, పుప్పొడి రేణువుల గురించి వ్యాప్తి గురించి అధ్యయనం చేయడానికి ఏరోపేలినాలజిస్టులు వివిధ రకాల
పరికరాలను ఉపయోగిస్తారు. వాటిని ఏరోస్కోప్ అని పిలుస్తారు. There are టూ అలర్జెనిక్ సీజన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో 2 అలర్జీ సీజన్లు ఉన్నాయి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మిడ్ ఆగస్ట్ టు మిడ్ నవంబర్. నెక్స్ట్ సెకండ్ వన్ మిడ్ ఫిబ్రవరి టు ఎండ్ ఆఫ్ ఏప్రిల్. ఇవి 2 రకాలైనటువంటి సీజన్లలో అలర్జీ ఎక్కువగా వస్తుంది. ఏ ఏ మొక్కల ద్వారా మనకు అలర్జీ వస్తుంది అనేటటువంటిది ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి. సైనోడాన్ డాక్టిలాన్ గరిక, పెనిసిటమ్ టైఫాయిడమ్, సోర్గం వల్గేర్, జియామేస్ మొక్కజొన్న, ఒరైజా సటైవా, అజిరేటం కొనిజైడిస్, పార్థీనియం హిస్టెరోఫోరస్, అమెరాంథస్, టైఫా, పైనస్, క్యాజురినా, యూకలిప్టస్, ప్రోసోఫిస్, పెల్టోఫోరం ఎక్సెట్రా. అదేవిధంగా నెక్స్ట్ అనబినా, నాస్టా, క్లోరెల్లా, పెనిసిలియం, ఆస్పర్జిల్లస్, మ్యూకార్, ఆల్టెర్నేరియా ఎక్సెట్రా వంటివి కూడా అలర్జీని కలిగజేస్తాయి. అంటే మనకు యాంజియోస్పర్మిక్ ప్లాంట్స్, ఆల్గీ, ఫంగీ, స్పోర్ట్స్ అన్నీ కూడా మనకు అలర్జీ రావడానికి కారణభూతం అవుతాయి. అయితే ఏరోపెలినాలజీ నుంచి మనకు ఒకవేళ అడిగితే ఇది షార్ట్ క్వశ్చన్గా కింద కూడా అడగచ్చు, కాబట్టి మనం 2 రకాలుగా ప్రిపేర్ అయి ఉండాలి. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మనం నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ మెలిటోపెలినాలజీ, మెలిసోపెలినాలజీ, తేనెల పరాగరేణు శాస్త్రం. ఎగ్జాంపుల్ ఎంట్రన్స్ బీఈడి క్వశ్చన్ అడుగుతాడు. తేనెలో ఉండే పరాగరేణులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? అప్లైడ్ శాఖను, అనువర్తిత శాఖను మెలిటోపెలినాలజీ ఆర్ మెలిసోపెలినాలజీ, 2 పేర్లు కూడా ఒకటే. చూద్దాం దాని డెఫినేషన్. ద స్టడీ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ ప్రజెంట్ ఇన్ ది వేరియస్ హనీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది నేచర్ బై ది హనీ బీస్. తేనెటీగలు ప్రకృతిలో ఉత్పత్తి చేసేటటువంటి వివిధ తేనెలలో ఉండేటటువంటి పుప్పొడి ధాన్యాల అధ్యయనాన్ని మెలిటోపెలినాలజీ లేదా మెలిసోపెలినాలజీ అంటాం. Honey bees collect nectar and pollen from the flowers and add digestive enzymes prepared honey and deposit in the honeycomb cells for their use. తేనెటీగలు పువ్వుల నుండి తేనె మరియు పుప్పొడిని సేకరించి జీర్ణ ఎంజైమ్ను కలిపి తేనెను తయారు చేస్తాయి మరియు వాటి ఉపయోగం కోసం తేనె పట్టు కణాల్లో ఇవి జమ చేయడం జరుగుతుంది. హనీ ఈజ్ ఏ సూపర్ సాచురేటెడ్ షుగర్. ఇట్ ఇన్క్లూడ్స్ ఫ్రక్టోజ్ ప్లస్ గ్లూకోజ్. తేనె ఒక ఉత్తమమైన సంతృప్త చక్కెర. దీనిలో ఫ్రక్టోజ్ ప్లస్ గ్లూకోజ్లు ఉంటాయి. Melitoperinology also involves the study of HDE, that means honeydew elements, constituting the fungal spores and hypha, algae and wax elements producing insects. మెలిటోపెలినాలజీలో హెచ్డిఈ అధ్యయనం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఏంటి హెచ్డి? హనీ డ్యూ ఎలిమెంట్స్ అనేటటువంటి ఏంటంటే శిలీంద్ర సిద్ధ బీజాలు మరియు వాటి తంతువులు, శైవలాలు మరియు కీటకాలు ఉత్పత్తి చేసేటటువంటి మైనపు మూలకాలు, వీటిని అన్నిటిని కలిపి కూడా హెచ్డిఈ అంటాం. అంటే మెలిటోపెలినాలజీలో హెచ్డిఈ స్టడీ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ తేనెల పరాగరేణు శాస్త్రంలో మనకు తేనె ఏ ఏ కీటకాలు ఉత్పత్తి చేస్తాయనేటటువంటిది మనకు బీఈడి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది జువాలజీ పరంగా. ఎపిస్ డార్సెటా, దీన్ని రాక్ బీ హనీ అంటారు. ఎపిస్ సెరనా ఇండికా, స్మాల్ బీ హనీ అంటారు. ఎపిస్ ఫ్లోరియా, లిటిల్ బీ హనీగా చెప్తారు. ఎపిస్ మెల్లిఫెరా, ఇటాలియన్ బీ హనీ అంటారు. దిస్ వన్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ హనీ బీ, అంటే వేరే దేశాల నుంచి తీసుకొని వచ్చినటువంటిది ఇటాలియన్ హనీ బీగా చెప్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రైగోనా ఇర్రిడిపెనిస్, దీన్ని స్టింగ్లెస్ బీస్ అంటారు. అంటే ఇవి కుట్టవు కాబట్టి వీటిని డ్యామర్స్ అనే పేరుతోని పిలుస్తాం. వీటి ద్వారా మనకు ఎపిస్ జాతుల ద్వారా మనకు తేనె వస్తుంది. నెక్స్ట్ తేనెలో రకాలు చాలా ఉంటాయి. ప్రదేశాలను బట్టి తేనె రకాలు చెప్పుకోబడతాయి. ఇది కర్ణాటక తేనె, అలా అంటే ప్లేస్ని బట్టి కూర్గు తేనె అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి క్వశ్చన్ యూనిఫ్లోరల్ హనీ. సెకండ్ వన్ మల్టీఫ్లోరల్ హనీ, పేరులోనే ఉంది. వెదర్ హనీ శాంపుల్ కంటైన్స్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ పాలెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 45% అండ్ అబోవ్. తేనె నమూనాలో 45% మరియు అంతకంటే ఎక్కువ వరకు ఒక రకమైన పుప్పొడి మాత్రమే ఉంటుంది. అంటే ఒకటే రకమైనటువంటి పరాగరేణుల చేత తేనె ఏర్పడితే దాన్ని యూనిఫ్లోరల్ హనీ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ మల్టీఫ్లోరల్ హనీ. In this sample there is no single species pollen dominates and
ది నెక్టార్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ ప్లాంట్స్. అంటే ఇక్కడ మల్టీ ఫ్లోరల్ హనీలో ఒకే జాతి నుంచి ఈ తేనె ఏర్పడదు. అనేక జాతుల పరాగరేణుల జాతులు అంటే వేరు వేరు మొక్కల నుంచి సేకరించినటువంటి జాతులు దీంట్లో పరాగరేణు జాతులు దీంట్లో కలుస్తాయి ఈ తేనె ఏర్పాటులో. కాబట్టి దీన్ని మల్టీ ఫ్లోరల్ హనీ అని అంటాం. కాబట్టి ఇక్కడ ఒక జాతి ఆధిపత్యము ఈ తేనెలో కనిపించదు. ఎక్కువ మొక్కల నుంచి సేకరించబడినటువంటి పరాగరేణువుల కలయిక చేత ఈ మల్టీ ఫ్లోరల్ హనీ ఏర్పడుతుంది. అయితే సెంట్రల్ బీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్, ఇది మహారాష్ట్ర పూణేలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ బీ బాటనీ ఐసిబిబి, ఇది స్విట్జర్లాండ్ స్టాక్ హోమ్లో ఉన్నటువంటి అంతర్జాతీయ పరిశోధన సంస్థ. దేశంలో అయితే సెంట్రల్ బీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణేలో ఉంటుంది, అంతర్జాతీయ పరంగా అయితే స్టాక్ హోమ్లో ఉంది ఐసిబిబి. ఇన్ ఇండియా హనీ ఈజ్ లుక్డ్ ఎట్ యాజ్ ఎ మెడిసిన్ వైల్ ఇన్ వెస్టర్న్ వరల్డ్ హనీ ఈజ్ కన్స్యూమ్డ్ యాజ్ ఫుడ్. భారతదేశంలో తేనెను ఒక ఔషధంగా పరిగణిస్తారు. పాశ్చాత్య ప్రపంచంలో పాశ్చాత్య దేశాలన్నీ కూడా తేనెను ఒక ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది సెకండ్ వన్ మెల్టోపెలినాలజీ ఆర్ మెలిసోపెలినాలజీ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటి గురించి షార్ట్ క్వశ్చన్గా కూడా మనకు యూనివర్సిటీ ఎగ్జామ్లో అడగబడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ పేలినోటాక్సానమీ, వృక్ష వర్గీకరణంలో పరాగరేణు శాస్త్రం. ది అప్లికేషన్ ఆఫ్ పెలినాలజికల్ డేటా టు సాల్వ్ టాక్సానమికల్ ప్రాబ్లమ్స్. పరాగరేణు దత్తాంశం లేదా డేటాను ఉపయోగించి వృక్ష వర్గీకరణ సమస్యలను పరిష్కరించే అనువర్తిత శాఖను పెలినోటాక్సానమీ అని చెప్పుకోవచ్చు. హియర్ 5 basic pollen characters are considered to solve these taxonomical problems. 5 పరాగరేణు సంబంధించినటువంటి లక్షణాలను పరిగణలోకి తీసుకొని టాక్సానామికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. దాంట్లో సైజ్, షేప్, సిమెట్రీ, అపర్చర్, ఎగ్జాన్ లాంటివి తీసుకుంటారు. అంటే పరాగరేణువుల యొక్క పరిమాణము, ఆకారము, సౌష్ఠవము, బీజరంధ్రాలు, ఎగ్జాన్ బాహ్య బీజ కవచానికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వృక్ష వర్గీకరణ సమస్యలను అధిగమించడం జరుగుతుంది. హియర్ ఎగ్జాంపుల్స్. ఎర్లియర్ Nyctanthus odoratismus was placed under Oleaceae family. Recently, palynology of this taxon revealed that it could be in an independent family, Nyctanthaceae. అంటే ఇక్కడ Nyctanthus odoratismus ఇక్కడ చూస్తున్నాం పారిజాతం, ఇది ఓలియేసి కుటుంబం కింద ఉన్నది. ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి పాలెన్ క్యారెక్టర్స్ని బేస్గా చేసుకొని దాన్ని ఇప్పుడు Nyctanthaceae ఫ్యామిలీ కిందికి మార్చడం జరిగింది. ఇదంతా కూడా పెలినాలజికల్ డేటాను ఉపయోగించి మాత్రమే చేసినటువంటి వర్గీకరణ సమస్యను సాధించడం జరిగింది. Here, earlier Bombax species, Burgadudi, Bombax species were treated under Malvaceae family. Now it is revealed that Bombax species kept in Bombaceae family. అంటే బురుగదూది అనేటటువంటిది బాంబాక్ స్పీసీస్ మాల్వేసి ఫ్యామిలీ కిందగా ఉన్నది. కానీ ఇప్పుడు పెలినాజికల్ డేటా ఆధారంగా చేసుకొని పరాగరేణు శాస్త్రం దత్తాంశాన్ని ఆధారంగా చేసుకొని బాంబాక్స్ జాతులను బాంబకేసి ఫ్యామిలీ కిందగా చేర్చడం జరిగింది. అలాగే బేస్డ్ ఆన్ ది పాలన్ గ్రెయిన్ సైజ్, ద జీనస్ మాల్వా క్లాసిఫైడ్ ఇంటూ మాల్వా రొటండిఫోలియా అండ్ మాల్వా సిల్వెస్ట్రిస్. అంటే ఇక్కడ పరాగరేణువు యొక్క సైజు పరిమాణాన్ని బట్టి మాల్వా అనేటటువంటి ప్రజాతిని మాల్వా రొటండిఫోలియా, తర్వాత మాల్వా సిల్వెస్ట్రిస్ జాతులుగా డివైడ్ చేయడం జరిగింది. అది మాల్వా రొటండిఫోలియా 74 నుంచి 84 మిల్లీమీటర్ల సైజులో ఉంది దాని పరాగరేణువు. నెక్స్ట్ మాల్వా సిల్వెస్ట్రిస్లో 105 to 126 మిల్లీమీటర్ సైజులో పరాగరేణు ఉండడం చేత దాన్ని డివైడ్ చేయడం జరిగింది. The separation of podophyllum from Berberidaceae. Berberidaceae నుంచి పోడోఫిలంని పెలినాజికల్ డేటా ఆధారంగా విభజించడం జరిగింది. ఎర్లియర్ ఎరేల్స్ ఆర్డర్ హ్యాస్ 2 families like Araceae, Lemnaceae. ఇక్కడ ఎరేల్స్ అనేటటువంటి క్రమాన్ని ఎరేసి, లెమ్నేసి కుటుంబాలుగా విభజించడం జరిగింది. నౌ పెలినాజికల్ డేటా సజెస్టింగ్ దట్ వీటిని ఇండిపెండెంట్ ఆర్డర్స్గా స్వతంత్ర క్రమాలుగా విభజించడం జరిగింది. ఎరేల్స్ అండ్ లెమ్నేల్స్ క్రమాలుగా విభజించడం జరిగింది.
బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్ స్ట్రాటిఫికేషన్ బాహ్య బీజ కవచాన్ని ఆధారంగా చేసుకొని జిమ్నోస్పమ్స్ అండ్ యాంజియోస్పమ్స్ ఆర్ కన్సిడర్డ్ అండర్ డిఫరెంట్ ఫైలెటిక్ గ్రూప్స్. జిమ్నోస్పమ్స్, యాంజియోస్పమ్స్ వివృత బీజాలను, ఆవృత బీజాలను ఎగ్జామ్ స్ట్రాటిఫికేషన్కి సంబంధించినటువంటి డేటాను ఆధారంగా చేసుకొని ఇవి డిఫరెంట్ అంటే భిన్న వర్గ వికాస గ్రూపులుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ పాలెన్ బయోటెక్నాలజీ, పరాగరేణువు జీవ సాంకేతిక శాస్త్రం. అంటే జీవ సాంకేతిక శాస్త్రాన్ని పరాగరేణువులను ఏ విధంగా వినియోగించుకోవడానికి ఉపయోగిస్తామో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇట్ డీల్స్ విత్ మ్యానిపులేషన్ ఆఫ్ పాలెన్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్రాప్ అండ్ హార్టికల్చర్ ప్లాంట్స్. పరాగరేణువుని ఉపయోగించి ఉద్యాన మరియు పంట మొక్కలను అభివృద్ధి చేయడానికి ఈ జీవ సాంకేతిక శాస్త్రాన్ని వినియోగిస్తున్నారు. టు ఓవర్కమ్ పాలినేషన్ కన్స్ట్రైంట్స్ అండ్ ఎన్హాన్స్ క్రాప్ ప్రొడక్షన్. పరాగ సంపర్క అడ్డంకులను అధిగమించడానికి మరియు పంట ఉత్పత్తిని పెంచడానికి మనము ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్స్ బై యూజింగ్ సైటోప్లాస్మిక్ మేల్ స్టెరిలిటీ, సెల్ఫ్ ఇంకంపాటిబిలిటీ అండ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. అంటే ఇక్కడ హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తిలో కణద్రవ్య పుంవంధ్యత్వము, స్వయం విరుద్ధతను మరియు రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, పునఃసంయోజ డిఎన్ఏ టెక్నాలజీని వినియోగించి వాటిని ఓవర్కమ్ సాధించి హైబ్రిడ్ విత్తనాలను ఉత్పత్తి చేయడానికి ఈ పాలన్ బయోటెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. అండ్ ఆల్సో మానిపులేషన్ ఆఫ్ యూస్ఫుల్ జీన్స్ టు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. అవసరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి జన్యువులను వినియోగించి పంట మొక్కలను అభివృద్ధి చేయడానికి మనము ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. అండ్ ఆల్సో ప్రొడక్షన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ ప్లాంట్స్. కేవలం మనకు కావాల్సిన ఒకవేళ ఏకస్థితిక మొక్కలే అవసరమైతే ఏకస్థితిక మొక్కలను మాత్రమే ఉత్పత్తి చేయడానికి టెక్నాలజీని వినియోగిస్తున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మెయింటెనెన్స్ ఆఫ్ పాలన్ బ్యాంక్స్ యూజింగ్ క్రయో ప్రిజర్వేషన్. క్రయో ప్రిజర్వేషన్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఇక్కడ టెంపరేచర్ -192 degrees Celsius, ఇది లిక్విడ్ నైట్రోజన్ దగ్గర, ద్రవ నైట్రోజన్ దగ్గర మనము పాలన్ గ్రెయిన్స్ కావచ్చు దేని అయినా కూడా భద్రపరచడానికి సీడ్ బ్యాంక్ కూడా క్రయో ప్రిజర్వేషన్ అనే పద్ధతి ద్వారా మాత్రమే మనము వాటిని స్టోర్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్ అవసరాల కోసం. అంటే ఇక్కడ మన క్రయో ప్రిజర్వేషన్ గుర్తుపెట్టుకోండి, -192 degrees Celsius, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మనము పాలెన్ బ్యాంక్స్ని అంటే పుప్పొడి రేణువులను, పరాగ రేణువులను భవిష్యత్ తరాల కోసం భద్రపరచడానికి మనము ఈ బయోటెక్నాలజీని వినియోగిస్తున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పాలెన్ ఫిజియాలజీ, పరాగరేణు శరీర ధర్మశాస్త్రం. దాన్ని ఇక్కడ పాలెన్ యాజ్ మెడిసిన్, మందుల రూపంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేటటువంటిది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైకోపోడియం స్పోర్స్, లైకోపోడియం సిద్ధ బీజాలు. These spores used as a dressing material in curing wound during World War I by the soldiers called as vegetable sulfur. లైకోపోడియం సిద్ధ బీజాలను వెజిటబుల్ సల్ఫర్ అని అంటాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీన్ని దేనికోసం ఉపయోగిస్తున్నారంటే మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులు తమ గాయాలను మాన్చుకోవడానికి ఈ లైకోపోడియం పాలన్ గ్రెయిన్స్ని సిద్ధ బీజాలను వినియోగించడం జరిగింది. లైకోపోడియం సిద్ధ బీజాలను వినియోగించడం జరిగింది. దీన్ని వెజిటబుల్ సల్ఫర్ అని అంటాం. నెక్స్ట్ పాలెన్ ఆఫ్ సైకస్ టైఫా యూజ్డ్ యాజ్ ఫోక్లోర్ మెడిసిన్. ఇక్కడ ఫస్ట్ వన్ వెజిటబుల్ సల్ఫర్ మనం చూస్తున్నాం, లైకోపోడియం స్పోర్స్. సెకండ్ వన్ సైకస్ అండ్ టైఫాకి సంబంధించినటువంటి పాలెన్ గ్రెయిన్. దీన్ని ఫోక్లోర్ మెడిసిన్ అంటే గిరిజన వైద్యంలో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ పాలెన్ యాజ్ కాస్మెస్యూటికల్స్. ఇక్కడ సౌందర్య సాధనంగా ఏ విధంగా ఉపయోగిస్తున్నారు. Simplochus species. This is a Simplochus species. This pollen used as talcum powder. ఇది టాల్కమ్ పౌడర్ ముఖానికి పూసుకునేటటువంటి పౌడర్గా ఉపయోగించేవారు. ఇది పురాతన కాలంలో దేవతలు ఉపయోగించారని చెప్తారు. పాలెన్ యాజ్ న్యూట్రసూటికల్స్. ఇక్కడ టైఫా అండ్ నీటమ్ పాలెన్ యూజ్డ్ యాజ్ ఎనర్జీ టాబ్లెట్స్. టైఫా పాలెన్ గ్రెయిన్స్, నీటమ్ పాలెన్ గ్రెయిన్స్ని రెండింటిని కూడా పరాగరేణులను తినేవారు. దీనివల్ల ఏమవుతుందంటే మంచి న్యూట్రియంట్ ఫుడ్ లభిస్తుంది. ఎందుకంటే దీంట్లో రిచ్ ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం చేత ఆహారంగా, బలవర్ధక ఆహారంగా వినియోగించడం జరుగుతుంది.
నెక్స్ట్ సిక్స్త్ వన్, ఫోరెన్సిక్ పెలినాలజీ, నేర నిర్ధారణలో పరాగరేణు శాస్త్రం యొక్క ఉపయోగం. ఇట్ డీల్స్ విత్ ది అప్లికేషన్ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ యూస్ఫుల్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ రికవర్డ్ ఫ్రమ్ ది సైట్ ఆఫ్ క్రైమ్ అక్కర్డ్. పరాగరేణులను వినియోగించి నేరం జరిగిన ప్రదేశం నుండి స్వాధీనం చేసుకున్న పదార్థాలను, నేరాలను గుర్తించడంలో ఈ శాస్త్రం సహాయపడుతుంది. టెలినాలజికల్ డేటా కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎవిడెన్స్ అగెన్స్ట్ క్రిమినల్స్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. న్యాయస్థానంలో నేరస్తులకు సాక్ష్యంగా పెలినాలజికల్ డేటాను, దత్తాంశాన్ని వినియోగించి న్యాయస్థానంలో కొన్ని తీర్పులు కూడా వివరించబడ్డాయి. స్వీడన్లో 1969 ఒక కేసు పరిష్కరించబడ్డది. న్యూజిలాండ్లో కూడా 1982లో కూడా ఈ ఒక కేసు పరిష్కరించబడ్డది. నెక్స్ట్ సెవెంత్ వన్, పేలియో పెలినాలజీ, పురాసిద్ధ బీజ పరాగరేణు శాస్త్రం. ఇట్ డీల్స్ విత్ ఫజిల్ స్పోర్ ఆర్ పాలన్ గ్రెయిన్స్. ఇది శిలాజ సిద్ధ బీజాలు, శిలాజ పరాగరేణుల గురించి అధ్యయనం చేస్తుంది. దీనివల్ల మనకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, జియోలాజికల్ అప్లికేషన్, భూ తత్వశాస్త్ర అనువర్తనం. దీనివల్ల మనకి ఏం ఉపయోగపడుతుందో చూస్తే, ఎవల్యూషన్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్ అండ్ అసెస్ ది ఏజ్ ఆఫ్ రాక్స్. అవక్షేప శిలల పరిణామం గురించి తెలుస్తుంది, ఏ విధంగా ఏర్పడ్డాయో. అదేవిధంగా శిలల యొక్క వయస్సును నిర్ధారించడానికి మనము ఈ ఫజిల్ స్పోర్ ఆర్ పాలన్ గ్రెయిన్స్ని వినియోగిస్తాం. నెక్స్ట్ బొటానికల్ అప్లికేషన్, వృక్షశాస్త్ర అనువర్తనలో చూస్తే, ఆరిజిన్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్, ఆవృత బీజాలు ఏ విధంగా ఏర్పడ్డాయి లేదా వాటి యొక్క పుట్టుకను గురించినటువంటి వివరణ మనకు తెలుస్తుంది. థర్డ్ వన్, రోల్ ఆఫ్ ఫజిల్ స్పోర్ ఆర్ పాలన్ గ్రెయిన్ ఇన్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఫజిల్ ఫ్యూయల్స్. శిలాజ ఇంధనాల వెలికితీతలో సిద్ధబీజ పరాగరేణుల పాత్ర మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ థర్మల్ ఆల్టర్నేషన్ ఇండెక్స్ స్కేల్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని స్టాప్లిన్ అనేటటువంటి వ్యక్తి కనుగొనడం జరిగింది. ఇక్కడ ఈ స్కేల్ ప్రకారం 2.5 to 3.5 స్కేల్ ఉన్నట్లయితే, ఆ పాలన్ గ్రెయిన్స్ కావచ్చు, ఫజిల్ స్పోర్స్ లభించినట్లయితే ఆ స్కేల్లో అక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఇన్ అబండెన్స్, చాలా ఎక్కువ శాతంలో మనకు ఇవి లభ్యమవుతాయి. అంటే 2.5 to 3.5 రేంజ్ మధ్య మాత్రమే ఈ స్కేల్ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ముడి చమురు లేదా సహజ వాయువులు ఎక్కువ మొత్తంలో లభ్యమవుతాయి. దాన్ని బట్టి దాన్ని వెలికి తీయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎకలాజికల్ అండ్ క్లైమటాజికల్ అప్లికేషన్స్, పురా జీవావరణ, పురా వాతావరణ శాస్త్ర ప్రయోజనాలు చూస్తే, ఫాస్ట్ క్లైమేట్ తెలుస్తుంది, గతించిన కాలంలో వాతావరణం ఏ విధంగా ఉంది మరియు పర్యావరణం ఏ విధంగా ఉంది అని మాత్రమే తెలుస్తుంది. ఇది పేలియో పెలినాలజీ యొక్క ఉపయోగం. నెక్స్ట్ ఎయిత్ వన్, ఫ్లోరోసెన్స్ పెలినాలజీ, ఫ్లోరోసెన్స్ పరాగరేణు శాస్త్రం. ఇన్ దిస్ స్టడీ ద ఏజ్ ఆఫ్ ఫజిల్ స్పోర్ ఆర్ పాలెన్ ఈజ్ రికగ్నైజ్డ్ బై యూజింగ్ ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోపిక్ టెక్నిక్. ఈ అధ్యయనంలో ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోపిక్ టెక్నిక్ని వినియోగించి శిలాజ సిద్ధ బీజము మరియు శిలాజ పుప్పొడి పరాగరేణు యొక్క వయసును గుర్తించడం జరుగుతుంది. In this method, fluorescent light will reflect back different colors passed out through the wall. ఇక్కడ పరాగరేణువు లేదా సిద్ధబీజ గోడలను ఈ ఫ్లోరోసెంట్ కాంతిని ప్రయాణింపచేసినట్లయితే అది కొంత కాంతిని తిరిగి ప్రతిబింబిస్తుంది. ఆ కాంతిని ఆధారంగా చేసుకొని ఇక్కడ మనకు ఆ ఫజిల్ స్పోర్ ఆర్ ఫజిల్ పాలన్ గ్రెయిన్ అనేటటువంటిది ఏ కాలానికి సంబంధించిందో చెప్పడం జరుగుతుంది. ది ఓల్డెస్ట్ ఫజిల్ వాల్ విల్ షో బ్రౌన్ కలర్. గోధుమ రంగును ప్రదర్శిస్తే అది ఓల్డెస్ట్ ఫజిల్ అవుతుంది. మిడిల్ ఏజ్ ఫజిల్ వాల్ విల్ షో ఎల్లో కలర్. పసుపు వర్ణాన్ని గిట్ట అది ప్రతిబింబిస్తే అది మధ్యయుగానికి చెందినటువంటి సిద్ధ బీజంగా కనిపిస్తుంది. నెక్స్ట్ యంగ్ ఏజ్ ఫజిల్ విల్ షో గ్రీన్ కలర్. ఆకుపచ్చని కలర్లో ప్రతిబింబిస్తే ఆ సిద్ధ బీజము ఆధునికమైనటువంటి సిద్ధ బీజము లేదా పరాగరేణువుగా గుర్తించబడుతుంది. ఇది ఫ్లోరోసెన్స్ టెక్నాలజీని వినియోగించి పరాగరేణువులు ఏ ఏ కాలాల్లో ఉంటున్నాయి, లభ్యమైనాయి అనే విషయాన్ని మనకు తెలుపుతుంది. నెక్స్ట్ నైన్త్ వన్, ఆర్కియోపెలినాలజీ, ఆర్కియో పరాగరేణు శాస్త్రం. విత్ ది హెల్ప్ ఆఫ్ ది మమ్మిఫైడ్ పాలెన్ or spores, we know the ancient culture and civilization of the past years. కర్బనీకరణం చెందిన పుప్పొడి రేణువు లేదా సిద్ధ బీజాల సహాయంతో గత సంవత్సరాల పురాతన సంస్కృతి మరియు నాగరికతను గూర్చి మనకు
తెలియడం జరుగుతుంది. అండర్స్టాండింగ్ ది అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది యాన్సియంట్ సివిలైజేషన్, ప్రాచీన నాగరికత యొక్క వ్యవసాయ పద్ధతులను అర్థం చేసుకోవడం మనకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఫుడ్ హ్యాబిట్స్, పల్సెస్, cereals, ఆయిల్ సీడ్స్, మెడిసినల్ ప్లాంట్స్ ఎక్సెట్రా కెన్ బి రికగ్నైజ్డ్ సైంటిఫికలీ. శాస్త్రీయంగా మనము ఆ ఆహారపు అలవాట్లు, ఏ ఏ పప్పు ధాన్యాలు వినియోగించారు, తృణధాన్యాలు ఏవి, నూనె గింజలు ఏవి, ఔషధ మొక్కలు మొదలైన అంశాలన్నీ కూడా శాస్త్రీయంగా మనము ఈ ఆర్కియోపెలినాలజీ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ది నెక్స్ట్ 10th one, మెరైన్ పేలినాలజీ, సముద్ర పరాగరేణు శాస్త్రం. The application of palynofossils will be used in the evaluation of seabed deposits, their age, nature, etc. by putting deep sea drilling method. డీప్ సీ డ్రిల్లింగ్ అనే పద్ధతిని ఉపయోగించడం ద్వారా సముద్ర అడుగులో ఉన్నటువంటి నిక్షేపాలు, వాటి వయస్సు, వాటి స్వభావం మొదలైన వాటి యొక్క మూల్యాంకనంలో శిలాజ సిద్ధ బీజాలను వినియోగించడం జరుగుతుంది. ద ఇన్ఫర్మేషన్ derived of their samples will help us in knowing the changes that occurred in the seas in the past. శిలాజ సిద్ధ బీజాల నమూనాల నుండి పొందిన సమాచారం గతంలో సముద్రాలలో సంభవించినటువంటి మార్పులను తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది. ఈ విధంగా మెరైన్ పేలినాలజీ ఈ విషయాలను మనకు తెలుపుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, 11th one, కోల్ అండ్ ఆయిల్ పేలినాలజీ, శిలాజ ఇంధనాల పరాగరేణు శాస్త్రం. Fossil spores or pollen grains are useful as marker fossils which will help us in identification of fossil fuel deposits like lignite, coal, oil and natural gas. శిలాజ సిద్ధ బీజాలు, శిలాజ పరాగరేణువులు మార్కర్ శిలాజాలుగా ఉపయోగపడతాయి. ఇవి శిలాజాలను లిగ్నైట్, బొగ్గు, చమురు మరియు సహజ వాయువు వంటి ఇంధన నిక్షేపాలను గుర్తించడంలో మనకు సహాయపడతాయి. ఇది పూర్తిగా మనం తెలుసుకోవాల్సినటువంటి అనువర్తిత పరాగరేణు శాస్త్రం. ఇక్కడ మొత్తం 11గా మనం విభజన చేసుకున్నాం. దాంట్లో మనకు ఈ 11 కలిపి రాస్తే లాంగ్ క్వశ్చన్ అవుతుంది. ఏరో పేలినాలజీ షార్ట్ క్వశ్చన్గా అడుగుతారు. మెరిటో పేలినాలజీ కూడా షార్ట్ క్వశ్చన్గా అడుగుపడుతుంది. అండ్ పేలినో టాక్సానమీ ఇది కూడా షార్ట్ క్వశ్చన్గా అడగబడుతుంది. కాబట్టి ఈ మూడింటిని కూడా షార్ట్ క్వశ్చన్ పరంగా నేర్చుకోండి. అదేవిధంగా లాంగ్ క్వశ్చన్లో కూడా మనము ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. మిగిలిన ఇక్కడ 1 to 11లో ఎక్కడైనా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ బిట్లు కూడా చెప్పాను. అవి కూడా బీఈడి, పీజీ ఎంట్రన్స్ పర్పస్లో చాలా వినియోగపడతాయి. కాబట్టి విద్యార్థులు దీన్ని చక్కగా వినియోగించుకోవాలి.